నమస్కారం. ఈ భాగంలో పంచతంత్రలోని మిత్రలాభం సారాంశాన్ని గ్రహిద్దాం. మొదటి భాగంలో విద్య యొక్క ప్రాముఖ్యత, మంచి గురువులను వెతకడంలో తల్లిదండ్రుల యొక్క పాత్రని గురించి వివరించారు. అలాగే సజ్జనులతో సాంగత్యం వలన మనకు మంచి గుణాలు అలవడతాయని చెప్పారు. చదువు వలన మనకు విచక్షణ వస్తుంది, అంటే మంచికి చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. అందుకే చదువు మనిషికి కన్ను వంటిది. ఇక్కడ మంచి గురువు యొక్క లక్షణాన్ని కూడా చూపించారు. సంప్రదాయ పద్ధతుల్లో బోధిస్తే అర్థం కాని రాకుమారులకు విష్ణుశర్మ కథల ద్వారా నీతిని బోధిస్తాడు. ముందు రాకుమారులతో ఆడి పాడి వారిలో ఒకడై తర్వాత ఆకట్టుకునే కథల ద్వారా రాకుమారులకు నీతిని బోధిస్తాడు. మిత్రలాభం ద్వారా మనము గ్రహించవలసిన 3 అంశాలను ఇప్పుడు నేను వివరిస్తాను. 1. డబ్బు లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా 4 మంచి స్నేహితులు ఉంటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కథల ద్వారా మిత్రుల నుండి అందే సహాయ సహకారాలు, అలాగే స్నేహంలో ఉండవలసిన ఐకమత్యం, సరైన నాయకుడి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. చిత్రగ్రీవుడి కథలో తోటివారితో ఐకమత్యంగా ఉండడంలో ఉన్న బలాన్ని వివరించారు. హిరణ్యకుడి కథ ద్వారా మంచి మిత్రులు ఎలా ఉంటారో మనకు తెలియజేశారు. మంచి మిత్రులు మనకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేయడానికి మీనమేషాలు లెక్కించకుండా ఎంతటి పెద్ద సమస్య నుంచైనా మనని తప్పించడానికి సిద్ధంగా ఉంటారు. చివరి భాగంలో మిత్రబృందం అంతా కలిసి ఐకమత్యంతో మంధరుణ్ణి వేటగాడి వల నుంచి విడిపిస్తారు. మంచి మిత్రుల మాటలు ఎప్పుడూ మంచి గంధంలా చల్లగా ఉంటాయి. అలాగే వారు మాట్లాడిన దాన్ని ఆచరించి చూపిస్తారు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి వెనకంజ వేయరు. ఇలా మంచి స్నేహితుల్లో ఉండాల్సిన లక్షణాలని చూపించింది. అలాగే మనసులో స్వార్థాన్ని ఉంచుకుని స్నేహం చేసే స్నేహితుల్ని నక్క కథ ద్వారా మనకు వివరించారు. నక్క మాటల్లో జింకని పొగిడినా జింకకి ఆపద వచ్చినప్పుడు ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటుంది. జింక నాశనాన్ని కోరుతుంది, కానీ చివరికి దాని చెడ్డబుద్ధి వలన అదే నాశనమైపోతుంది. ఇలా పంచతంత్రలో మంచి మిత్రుల్ని ఎంచుకోవడం ఎలాగో చూపించారు. 3. దురాశ వలన కలిగే నష్టాల గురించి మనకు అర్థవంతంగా వివరించారు. నూకలు దొరకని అడవిలో నూకల కోసం ఆశపడి వలలో చిక్కుకున్న పావురాల రాజు చిత్రగ్రీవుడి కథ, పులి దగ్గరున్న బంగారు కంకణం కోసం ఆశపడ్డ బ్రాహ్మణుడి కథ ద్వారా అత్యాశ పనికిరాదని, దురాశ మన జీవితంలో సమస్యలను తీసుకువస్తుందని వివరించారు. హిరణ్యకుడి గతం ద్వారా మనకు డబ్బు యొక్క ప్రాముఖ్యతని వివరించారు. కానీ అత్యాశకు పోయి డబ్బు ఎక్కువగా కూడబెడితే అదే మనకు బలహీనత ఎలా అవుతుందో కూడా వివరించారు. ఎలుక అత్యాశకు పోయి ఎక్కువగా ఆహారాన్ని కూడబెట్టుకోవడం వల్ల చూడాకర్ణుడు విసిగిపోయి ఎలుక బిలం తవ్వి ఎలుకకున్న బలాన్నంతా క్షీణింపచేశాడు. దాంతో భయపెట్టగానే ఎలుక పారిపోయింది. అంటే డబ్బుని అవసరానికి మించి కూడబెట్టకూడదు. వివేకవంతులు ధనాన్ని అనుభవిస్తారు, ఎక్కువగా ఉంటే దాన ధర్మాలు చేస్తారు, అంతేగాని అవసరానికి మించి డబ్బుని కూడబెట్టరు. జింకా నక్క కథ, పిల్లి గుడ్డిగద్ద కథ ద్వారా తారతమ్యాలు తెలియకుండా చేసే స్నేహం వల్ల, తెలియని వారితో అపరిచితులతో చేసే స్నేహం వల్ల వచ్చే ముప్పుని చూపించారు. ఇలా మిత్రలాభం ద్వారా 3 సూత్రాలను మనకు అందించారు. 1. మంచి మిత్రుల వల్ల కలిగే ప్రయోజనాలు, మంచి మిత్రులు స్వార్థపూరిత మిత్రుల మధ్య ఉన్న భేదాలు, మంచి మిత్రులకు ఉండాల్సిన లక్షణాలు, చివరగా దురాశ వల్ల కలిగే నష్టాలు. మిత్రలాభంలోని నీతి సూత్రాల్ని చూశాం. ఇప్పుడు పంచతంత్రంలోని తరువాయి భాగం మిత్రభేదంలోని కథల్ని చెప్పుకుందాం.